ఏంటని చూస్తున్నారా? ఈరోజు అయితే స్పెషల్ టిఫిన్ అయితే తీసుకున్నాం. ఈరోజు మామ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వీడు ఎప్పటి నుండో అయితే అడుగుతున్నాడు, నాకు మంచి టిఫిన్ కావాలని. ఇక్కడ వీళ్ళు ఉన్న దగ్గర అయితే ఫ్లాట్లు కాబట్టి మంచి టిఫిన్ అయితే ఉండదు. నేనైతే హవాలీ మంతగా నుండి అయితే ఈ టిఫిన్ అయితే తీసుకెళ్తున్నాను. వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి. హవాలీలో ఎక్కడో అడ్రస్ కూడా చెప్తాను. ఎలా మామ, ఏంటి ఎలా ఉంది, ఏంటి టిఫిన్ సర్ప్రైజ్గా ఉందా నీకు? ఈరోజు నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్న పెసరట్టు ఉప్మా అయితే తీసుకొచ్చేసాం. ఏంటి సురేష్ ఈ సర్ప్రైజ్? నేను ఎప్పటి నుంచో తినాలనుకున్న పెసరట్టు ఉప్మా ఎప్పటి నుంచి అడుగుతుంటే ఇప్పుడు అట్టుకొచ్చావా? నేనేమో ఈ అట్టుకొస్తావని తెలియక తలకాయ కూర ఉండేసి నీకోసమే ఉంచితే నువ్వేమో ఇది అట్టుకొచ్చావా? ఓరు బాబు, ఇంకా భోజనం చేయకుండా తలకాయ కూరని పెసరట్టు ఉప్మా కలిపి తినేదాంలే సురేష్ అయితే. ఓకే, ఈ టిఫిన్ అయితే 5 చట్నీలతో అయితే ఇచ్చాడు మనకి. ఏంటంటే అల్లం చట్నీ, పల్లీల చట్నీ, అలాగే కారం చట్నీ, 2 సాంబార్లు అయితే ఇచ్చాడు. నేను ఈ టిఫిన్ అయితే అంతమంది హవాలీలో అయితే తింటూ ఉంటాను. అక్కడైతే చట్నీలు బాగుంటాయి. ఈ మహబూబ్లో మా అమ్మకైతే ఇక్కడ టిఫిన్లు అన్నీ కూడా ఇంకా తమిళ రెస్టారెంట్లు కాబట్టి మనకు సరిగ్గా ఉండవు. ఇంకా ఈ టిఫిన్లో స్పెషల్ ఏంటంటే ఈరోజు కారం చట్నీ అయితే ఇస్తారు. కడపలు చాలా ఎక్కువగా అయితే కారం తింటారు. ఆ కారం చట్నీతో మన తలకాయ కూర, మామూడిని తలకాయ కూర వేసుకుని అయితే టేస్ట్ చేద్దాం. మామూడిని తలకాయ కూర అయితే వేస్తున్నాడు చూడండి. తలకాయ కూరతో అయితే తింటాం. ఈరోజు స్పెషల్ ఎలా ఉందో, కూర టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. కారం అయితే గట్టిగా వేస్తాడు, చాలా గట్టిగా అయితే వేస్తాడు కారం. తలకాయ కూరలో గట్టిగా కారం అయితే వేస్తారంట. చాలా అయితే బాగుంది. సురేష్ తలకాయ కూర ఎలా ఉంది? ఈ తలకాయ కూర మీ కొయ్యటోళ్ళు వండుతారా, తింటారా మీ వాళ్ళు? మా కొయ్యట వాళ్ళు ఎలా మసాలాలు వేసుకుని తినరు, జస్ట్ అలా ఉడకబెట్టుకుని అలా పచ్చిగానే తినేస్తారు పెప్పర్ చల్లుకొని. నువ్వైతే కూర అయితే అదరగొట్టేసావు. టిఫిను పెసరట్లోకి తలకాయ కూర అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సురేష్ టిఫిన్ అయితే మట్టికి అదిరిపోయింది సురేష. ఎలాగైనా నా కోరిక తీర్చావు. ఓకే, ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరనే. బాయ్.